నేను రాను నిద్ర వస్తుంది పండుకుంటా. సిగ్గుందారా మధ్యాహ్నం పంటడా? అసలు నీకు ఫ్రెండ్షిప్ లేదరా? ఈ టైం పోతే మళ్ళా రాదు. అయినా నాతోనెందుకు ఆడుకుంటోలే. బాయ్. చైతాన్ చైతాన్, ఏమైంది బాబు? అంకుల్ చైతన్ లేడా? పడుకున్నాడు. అన్న మీరు ఎడిటరా? అవును. పర్ఫెక్ట్, మాకు కావాల్సింది కూడా అదే. మేము ఇదంతా ప్యాషన్ తో స్టార్ట్ చేసాం. మీలో కూడా ఈ ప్యాషన్ ఉందా? అయితే ఈ చైర్ మీకోసమే వెయిట్ చేస్తుంది. స్క్రిప్ట్ రైటింగ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అండ్ లైఫ్ లో ఏదైనా సీరియస్ గా చేయాలి అనుకునే వాళ్ళకి ఈ ఆపర్చునిటీ. వెంటనే బయోలో కనిపిస్తున్న లింక్ క్లిక్ చేసి ఫామ్ ని ఫిల్ చేయండి. జాయిన్ అవర్ టీమ్. మమ్మీ, రేపు నాకు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది. అయితే నేనేం చేయాలా? కొన్ని ఎగ్జామ్ రాయాలా? అబ్బా అది కాదే, నాకు మ్యాథ్స్ అర్థం కాదు తెలుసా? నెత్తిలంతా పెండజాం అయితే ఏడుకెళ్ళి అర్థమవుతుంది. నేను పోను స్కూల్ కి. సరే, రేపటి 5కి లేచి ఇంటింటికి పేపర్ గిడ పక్కకే బర్ల కొట్ట ముందంటే మాట్లాడితే ఇంత పెండో బిండో ఎత్తావనుకో 5దో 10దో ఇస్తారు. బతకట్లనే. 2 days later. అరే మ్యాథ్స్ లో 6 మార్క్స్ వచ్చినాయిరా. మమ్మీకి తెలిస్తే తుక్కు తుక్కు కొడుతుంది. సరే, రెడ్ పెన్ ఉందా దగ్గర? ఉంది. అయితే 6 పక్కన 0 పెట్టే. సరే మమ్మీ, ఈ మ్యాథ్స్ పేపర్ పైన సైన్ పెట్టు. అరే వా చిట్టి, చూసినావా? నేను తమ్ముడికి మ్యాథ్స్ లో 60 మార్కులు వచ్చినాయి. అవునా? ఎంతకి? 50కి. బాయ్. మామా, నేను కూడా వస్తారా సినిమాకి? సినిమా స్పెల్లింగ్ తప్పుంది. నీ ముక్కు షార్ట్ కట్ అక్క. అది వదులురా మెంటలోడా. మమ్మీకి చెప్పకుండా చూడు. A few moments later. రేయ్, స్టవ్ బంద్ చేయపో. రేయ్ ఇట్రా, సీరియల్ టైం అవుతుంది, టీవీ పెట్టు. రేయ్, చాయ్ గ్లాస్ ఇన్నే ఉంది, తీయో. ఏం చూస్తున్నావురా పల్లి గుడ్లోడా? గుడ్లు పీకేస్తా. ఏమడుతున్నావు? ఓకే పో, చెప్పపో మమ్మీకి. నాకేమైనా భయమా? అరే ఆధార్ కార్డ్ ఇంట్లో మర్చిపోయినా. అయ్యో ఏమైందిరా? సైకిల్ మీదకెళ్ళి పడ్డా. ఇంతగానం దాకింది చెప్పలేవు. ఆహా, ఇదొకటి దాకింది. మిగతా నీ మమ్మీ కొట్టింది సైకిల్ మీదకెళ్ళి పడ్డా అని. ఏందది? థమ్సప్ అక్క, నీకోసమే తెచ్చిన. తీసుకో తీసుకో. అక్క అక్క, ఇవి మాట్లాడు. ఎవరు ఇంగ్లీష్ లో తిడుతుండ్రు. థ్యాంక్ యూ బట్ ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్. కెన్ యూ ప్లీజ్ రిమూవ్ మై నంబర్ ఫ్రమ్ యువర్ కాల్ లిస్ట్? ఇంత మంచి ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకున్నావు అక్క? డ్యూలింగోలో ఇక్కడ 40+ లాంగ్వేజెస్ ని ఫ్రీగా నేర్చుకోవచ్చు. అందరికి ఎలాగో బేసిక్ ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఇంటర్మీడియట్ కోర్స్ ని సెలెక్ట్ చేసుకుని క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తూ ఈజీగా నేర్చుకోవచ్చు. ఎవ్రీడే జస్ట్ 10 minutes ప్రాక్టీస్ చేస్తే చాలు, ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా వచ్చేస్తుంది. అండ్ ఇది సేమ్ గేమ్ ఆడుతున్నట్టే ఉంటుంది. వెరీ ఈజీ అండ్ ఫన్. దీంట్లో మనం స్ట్రీక్స్ కూడా మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడే బయోలో ఉన్న లింక్ క్లిక్ చేసి ఫ్రీగా డ్యూలింగో యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరే ఏమైంది మమ్మీ? బల్లిరా, సేమ్ మీ నాయనమ్మ లెక్కనే ఉంది. అయినా నువ్వు ఆడేం చేస్తున్నావే? చుట్టాలు వస్తుందని ఫ్యాన్స్ ఆఫ్ చేస్తున్నారా? ఎందుకు? చుట్టాలంతా ఫ్యాన్ మీద కూర్చుంటా అన్నారేంది? రేయ్, పక్క గలీలో అన్నదానం అవుతుందట. మెల్లగా కొంచెం అంత పప్పు వేపించుకరా పో. ఏచల్ నేను పోను. ఎవరైనా చూస్తే నువ్వు ఇచ్చే తోతది. కావాలంటే నువ్వే పో. పోతావా? పోవా ఇప్పుడు. ఇంకా జర పెద్ద తెచ్చేడుతుంటే. మమ్మే మమ్మే సాయి గారు కొట్టిండే. నిన్నెందుకు కొట్టిండ్రా? నడు సంగతి చెప్తా. ఉప్పు కపూరం ఒకే ఒక్క పోలికుండ్రు. ఏమ్రా చెయ్యట్లేసినావు? నీకు దమ్ముంటే ఎప్పుడు చేసి ఆగు, మాట్లాడుతున్నా కదా. చెప్పు, ఎట్లేసినావు? ఎట్లేసినా చెప్పు. కొట్టుకుందా మాట్లాడుకో మరి. చెప్పు, ఎట్లేస్తావు? ఎట్లేసి చెప్పు. కొట్టుకుందాం. మంచిగా కొట్టిండు. ఇంకా 2 కొడితే చక్కగా అవుతుండే.
ఇదంతా కలనా? అరే జల్దీ లేవు, స్కూల్ టైం అవుతుంది. అబ్బా ఫుల్ కడుపు నొస్తుంది, నేను పోను స్కూల్ కి. సరే ఇల్లంతా క్లీన్ చేద్దాం దా. అబ్బా ప్లీజ్ పోతాను స్కూల్ కి. ఇల్లు క్లీన్ చేయాలంటే ఇల్లు. బాయ్ మమ్మీ, నేను పోతున్నా. ఉండురా, నేను కూడా వస్తా స్కూల్ దాకా. అరే రే సాక్స్ చినిగిపోయినాయే, ఇట్లానే ఉంటది. సరే దా, మరి బాత్రూమ్ కూడా కడిగేది ఉంది. సాక్స్ ఏముంది మమ్మీ, స్కూల్ ఇంపార్టెంట్, కంపల్సరీ పోవాలా నేను. సరే స్కూల్ నుంచి వచ్చినాక ఏం చదివించురు అడుగుతా. చదువు చదువు చదువు, నీకెంత చదువు వస్తుందో నేను కూడా చూస్తా. చెప్పు 2 టేబుల్ చెప్పు. చందనం స్కూల్కి పోతాయా? ఏమైంది చేతన్ కనుకుంటున్నారా? మీ అందరికీ తెలిసిందే కదా మేమంతా గోవా వచ్చామని. సడన్ గా రాత్రి 2 o'clock కి చెప్పకుండా లగేజ్ తీసుకొని రూమ్ లో నుంచి వెళ్లిపోయాడు. ఎంత ఆపినా కూడా ఆగలేడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు పారిపోతే పట్టుకొని తీసుకొచ్చాము. ఏమైంది, దమ్ లేదా నీకు? ఆపినందుకు సాయినైతే చితక్కొట్టాడు. అన్నదే కోపంలో సాయి లగేజ్ కూడా తీసుకెళ్లడానికి ట్రై చేశాడు. అసలు ఏమైందో చెప్పురా అని అడిగితే అప్పుడు చెప్పాడు ఇల్లు గుర్తొస్తుంది వెళ్దామని. బట్ ఈ టైంలో ట్రైన్ ఉండదు, ఇంటి నుంచి చాలా దూరం వచ్చామంటే. రేపు వెళ్దామని చాలా కన్విన్స్ చేశాం. బట్ కోపంగా వెళ్లి డోర్ లాక్ చేసుకోవడానికి ట్రై చేశాడు. నేను తీసుకుపోతాను సరేనా, రేపు పొద్దున్నే లెవ్వంగానే వెళ్ళిపోయాం. ఇంకా వాడిని అలా ఏడవడం చూడలేక ఫైనల్ గా మార్నింగ్ రిటర్న్ అయిపోయాం. మమ్మీ డాడీ ఏంది ఇంకొస్తలేడు? అక్క యాక్సిడెంట్ లో బాగా వస్తుంది. ఏమైందిరా అప్పుడే వచ్చినావు? స్కూల్ ఫీజు కట్టలేదని పంపించేసిండు మమ్మీ. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. మా దగ్గర డబ్బులు లేవండి, వెళ్ళండి. లేదండి, మేమే మీకు ఇవ్వడానికి వచ్చాము. మీ హస్బెండ్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని ఎవ్రీ మంత్ 600 to 700 పే చేసేవాళ్ళు. ఇప్పుడు దాని వల్లే మీకు 2 crores కవరేజ్ వచ్చింది. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. బయోలో ఉన్న లింక్ క్లిక్ చేసి ప్లాన్స్ కంపేర్ చేసుకొని తీసుకోండి. ఆన్లైన్లో తీసుకుంటే 15% డిస్కౌంట్ కూడా వస్తుంది. మమ్మీ 10 రూపీస్ ఇయ్యావా? థ్యాంక్ యూ మమ్మీ. అవతారం చూసినా చిరిగిపోయిన బట్టలు చిరిగిపోయిన వేసుకుని డాడీ లేకున్నా అన్ని ఎలా చూసుకుంటున్నావు మమ్మీ? ఇది టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అక్క. మీ డాడీ లేకున్నా మనకేం తక్కువ కాకుండా చూసుకుంటురా. మీ ఫ్యామిలీ కూడా ఈ రోజే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. మంత్లీ 699 పే చేస్తే చాలు, కోట్లలో కవర్ చేస్తుంది. బయోలో కనిపిస్తున్న లింక్ పై క్లిక్ చేసి ప్లాన్స్ కంపేర్ చేసుకొని తీసుకోండి. ఆన్లైన్లో తీసుకుంటే 15% డిస్కౌంట్ కూడా వస్తుంది.